మీరు చూసారండి ఇలాంటి గ్రామోఫోన్, రియల్ గ్రామోఫోన్ అయితే నేనైతే చూడలేదండి. సో ఇలాంటి ఎగ్జిబిషన్లో మాత్రం ఇవి చూస్తుంటాము. ఇది చూసారా, ఇది ఓపెన్ చేస్తే స్టాప్ అయిపోతుంది అండ్ క్లోజ్ చేస్తే మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలాంటివన్నీ మనం యాంటిక్ పీసులు చూడాలి అంటే మనం మాత్రం ఇలా ఎగ్జిబిషన్కి వస్తేనే మనకి ఇలాంటివి కనిపిస్తాయండి. సో ఇవన్నీ యాంటిక్ డెకరేషన్ పీస్ లాగా మనం ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ మన తాతయ్య కాలంలో పాటలు వినిపించడానికి అసలైన గ్రామోఫోన్ అండి ఇదైతే. సో ఇలాంటివన్నీ మనం చూడాలి అంటే నుమాయిష్కి వచ్చేసేయాలి. ఇది ఒక మ్యూజిక్ వాయిద్యం అండి, దీనిని సాక్సోఫోన్ అంటారండి. సో ఇది మీకు తెలుసా? తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి యాంటిక్ పీస్ వాచెస్ కానీ అండ్ డెకరేట్ ఐటమ్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ పెద్ద పెద్ద ఫ్లవర్ వాజెస్ కానీ ఏమి కావాలి అన్న నుమాయిష్కి వచ్చి షాపింగ్ చేసేసేయండి. దీనిని ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టేబుల్స్ కానీ అండ్ ఇలాంటి వాల్ డెకరేట్ ఐటమ్స్ కానీ ఏవి అయినా ఈ నుమాయిష్లో ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన రేట్కి ఇంకొంచెం మీరు తగ్గించి అయితే తీసుకోండి. ఇలాంటి సైకిల్స్ కానీ చాలా బాగుంటాయండి. అక్కడైతే చూసారా, సైకిల్ అయితే వెనకాలకి బాస్కెట్ కూడా వచ్చింది చూడండి. ఇలా బాస్కెట్ని అయితే ఫ్లవర్స్గా పెట్టేసి డెకరేట్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు. ये ऊपर का फिर रहा है। ఇలాంటి యాంటిక్ పీసులు అయితే ఇక్కడే దొరుకుతాయండి అండ్ కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. శిల్పారామం కానీ అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి కొన్ని ప్లేసెస్లో మాత్రమే యాంటిక్ పీసులు దొరుకుతాయి. ఇది వచ్చేసి అమర్ వుడ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండి. సో ఇది 3rd నెంబర్ గేట్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే లాస్ట్ డెడ్ ఎండ్ లో ఉంటాయి. మీ సపోర్ట్ మా ఎనర్జీ అండి. సో లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.